వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాలన మీ అందరికి కూడా నా ఉదయకాల వందనాలు. మన దేవదేవుని కూడా ఇంత మంచి దినాన్ని మనకు ప్రసాదించినందుకు ఆ దేవదేవుని కూడా వందనాలు తెలియజేసుకుంటాను. మనకు రాత్రి అంతే మంచి నిద్రను దయచేసి ఉదయకాలన దేవుడు మన వాళ్ళందరినీ ఈ వాక్య పరిచయలో భాగస్వామ్యం చేసిన విధానాన్ని కూడా ఆ దేవుడిని వందనాలు తెలియజేసుకుందాం. మొదటి వాగ్దానంగా, యెహోవా నీకు నిత్యము వెలుగై ఉన్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినాలు సమాప్తమగును. దేవుడు గొప్ప దేవుడు, మనకు మంచి వాగ్దానాన్ని ఇచ్చున్నాడు. దేవుడు ముందు వాక్యంలో ఏం సెలవిస్తున్నాడో యెషయాతోటి, నీకు వెలుగునిచ్చుటకై చంద్రుడు ఇంకనూ ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణంగా ఉండను, నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. నీకు వెలుగునిచ్చడం చంద్రుడు ఇంకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఇంక సూర్యుడు చంద్రుడు ఎవరితో అవసరం లే మనకు ఆ దేవుడు నమ్ముకుంటే దేవుడే మనకు వెలుగు, దేవుడే మనకు అన్ని మార్గము సత్యము జీవము అయి ఉన్నానని చెప్పిన ఆ దేవుడు గొప్ప దేవుడు కనుక ఆ దేవుడే నీకు వెలుగై ఉంటా. నేను చంద్రుడితో సూర్యుడితో నువ్వేమి దిగులు చింతపడవసరం లేదు, నువ్వు బాధపడవసరం లేదు. నువ్వు ప్రార్థన చేసుకుని నన్ను మొరపెట్టు, నీకు నేను వెలుగై నీకు మార్గాన్ని చూపెడతాను. నేను నీకు చంద్రుడితో అవసరం లేదు, చంద్రుడిని నేనే, సూర్యుడు నేనే అయి వెలుగునిస్తాను నీకని చెప్పి గొప్ప దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన్నాడు. ఆ దేవుడు మనకు అంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు ఆయనకి మనం ఉదయకాలంలో లేచి ప్రార్థిద్దాం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఇంక నీకు కష్టాలు ఏముండవు. నువ్వు ప్రార్థించు, నీకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రతి ఒక్కరికి నేను సెలవిచ్చేది అదే, మీరు ప్రార్థించండి. దేవుడు మీకు ఏమైనా సమస్యలున్నా, అనారోగ్యాలున్నా, ఇంట్లో సమస్యలు కష్టాలు బాధలున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా దేవుడికి మొరపెట్టండి. దేవుడు తప్ప నుంచి ఎవరు లేరు. నరులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పిన గొప్ప దేవుడు. ఆయన నమ్ముకున్న వారికి ప్రతి విషయంలో 30 100 దీవిస్తాడు. కాబట్టి మనం ఎవరిని ఇది చేయబని లేదు. మనం దేవుడిని ప్రార్థిద్దాం, మోకరించి కన్నీటితో దేవుడిని కానీ ప్రార్థిస్తాం. మనకు సకాలంలో అన్ని సమకూర్చాలని మనం నమ్ముదాం. రెండవ వాగ్దానము, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుదును. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరిస్తాడు. ఇదిగో ఈ వాక్యంలో యెషయా ఏమి సెలవిస్తున్నాడంటే, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో నుండి వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవాస్యములో మన దేవుని ప్రతిదండన దినములు ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయటం. యెషయాకి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు దేవుడు. బూడిదకు ప్రతిగా పూదనను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారతపైత ఆత్మకు ప్రతిగా శుతి వస్త్రములను వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెషయాని దేవుడు పంపి ఉన్నాడు. ఉల్లాస వస్త్రములు. యెహోవా తన మహిమ పరుచుకున్నటకు నీతి అను మనసువృక్షమును మూలయించింది. పారపరితమైన ఆత్మకు ప్రతిగా శుతి వస్త్రములను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అలాగనే సీయోను దుఃఖించు ఉల్లాస వస్త్రములకు ధరింపజేయుటకును, బూడిద ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఇవన్నీ దేవుడు యెషయా చేత అన్నీ నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి మనం కూడా ప్రార్థిద్దాం. దేవుడు సెలవిచ్చిన రీతిలో మనం ఎప్పుడైతే యెహోవాకు నిత్యము వెలుగుగా ఉంటాడు, మనకి ఎప్పుడు దేవుడు వెలుగై ఉంటాడు. మనం ఎప్పుడు దుఃఖపడిన అంటే మనం ఏది ఒక అవసరమో ఒక ఇదనేం లే. దేవుడు మనకి ఏదైనా శ్రమలు కలిగినాయా, లేదా మనకు కుటుంబాలు ఏమైనా అవసరం ఏర్పడిందా, లేదా మనకి ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నామా, ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నామా, దేవుడిని మొరపెట్టు. ఇదిగో దేవుడు ఏమంటుండో, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయదు. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయదు అంటే సంతోషంగా జీవించడానికి నేను అన్ని దీవులు మీకు సమకూరుస్తాను, అన్ని ఆశీర్వాదాలు మీకు ఇస్తాను. కానీ మీరు ప్రార్థించండి, అడగండి, మీకు ఏముందో ఏం కావాలో చెప్పండి, నేను చేస్తాను. నీకు ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాను, నీకు మొత్తం ఆశీర్వాదాలు సమకూరుస్తాను. నేను
యెషయా ద్వారా సమకూర్చిన దేవుడు మనకు దూతల ద్వారా మనకి మన ఆత్మ యెహోవా ఆత్మ ద్వారా మనకు అందరం సమకూరుస్తాడు. మనకి ఏం సమస్య లేదు. దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పరిచి ఉంటాడు మన కోసము. మన సమస్యలు తీరవడానికి ఎవరినో ఒకరిని సిద్ధపరిచి ఉంటాడు దేవుడు. కాబట్టి మనం ప్రార్థిద్దాం, ఉదయకాలం లేద్దాం, దేవుణ్ణి మొరపెడదాం, దేవుని స్తుతిద్దాం. అనుదినం మనం దేవునికి మొరపెడితే మన ప్రతి అవసరతను ఆ దేవుడు తప్పక తీరుస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఈ 2 వాగ్దానాలను మనం పెట్టుకొని యెహోవాయే నీకు నిత్యము వెలుగుగా ఉండను, నీ దుఃఖ దినములు సమాప్తమగను, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వసనంలో ధరింపజేయను. ఈ 2 వాగ్దానాలను మనం ఎత్తుపట్టుకొని ప్రార్థనలో నడుచుకున్నాం. ప్రార్థన భూమిని ఆకస్మిక సర్వలోకం ప్రపంచం గొప్ప దగ్గర తండ్రి గడిచిన రాత్రికాలం తెలియ సరిగ్గా మనం భద్రపరచుకొని ఉదయకాలం ప్రభావ నేను ధ్యానించుకునే భాగ్యమా దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నా. దగ్గర తండ్రి అద్భుత కార్యడ ఆశ్చర్యకారడ ప్రభా నాయన ఇదిగో తండ్రి హృదయ రహస్యాలైన దేవుడివి, మా తలంపుల పుట్టుకు నింపిన దేవుడు తండ్రి ప్రభా. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక తండ్రి నీ తలంపుల అనుసారంగా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నాయన గడిచిన రాత్రికాలం తెలిసి సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఉదయకాలంలో ప్రభా మంచి మెలుగుని దయచేసి ప్రభా నీ వాక్యచర్ల మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసిన విధానానికి నీకు వెళ్ళే సూత్రాలు చేస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం ఎవరెవరైతే ముందు మ్రోహరించి ప్రభా వారి కుటుంబ అవసరాల నిమిత్తమైతేనేమి ప్రభా నాయన, వారి బిడ్డల నిమిత్తమైతేనేమి, వాళ్ళ ఆర్థికపరమైన సమస్యల నిమిత్తమైతేనేమి ప్రభా నాయన వారు నేను మొరపెడుతున్నారు ప్రభా. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆలోచించండి. ప్రతి కుటుంబాన్ని 30 100 దీవించి ఆలోచించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా నాయన. ఇదిగో ఈ ఉదయకాలం మంది బిడ్డలై ప్రభా నాయన ఉద్యోగాల నిమిత్తమై ప్రయాణాల్లో వెళ్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆలోచించి కాపాడండి. స్కూల్కి వెళ్తున్న ప్రభా బిడ్డలను కూడా మీరు దీవించి ఆలోచించండి ప్రభా. బిడ్డలు పోయి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో భద్రపరచుకున్న కుటుంబం మళ్ళా గృహాలకు చేరి ప్రభా నేను ధ్యానించుకునే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నా ప్రభా. ఇంకా ఎంతమంది ఎవరిని పెట్టిన ప్రభా నీ వాక్య పరిచయకు దూరమై ప్రభా, నీ వాక్యానికి దూరమై ప్రభా ఉన్నారో ప్రభా నాయన. ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులుగా బిడ్డలు లొంగగా ప్రభా నాయన మరలా నీ ప్రభా నీ మందిరంలో ప్రభా నీ వాక్యాన్ని వినడానికి ప్రభా బిడ్డలకు సహాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా ప్రభా మేము మానవ మాత్రం తండ్రి, మాకు తెలిసో తెలియక మేము కూడా ఏమైనా తప్పుదేమైనా చేసిన ఎలా క్షమించండి తండ్రి ప్రభా నాయన. అలాగనే ప్రభా నాయన మా కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, మా విలువను మీకు కుటుంబ భద్రపరచుకొని మంచి ఆరోగ్యాలు దయచేయండి, మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి. షాప్ విషయంలో కూడా సాయం దయచేయండి ప్రభా. షాప్ను 30 100 దీవించి అసలు షాపు నడిపించుకునే జ్ఞానమును తెలివిని ఓర్పున బిడ్డకు దయచేయండి ప్రభా నాయన. ఆర్థికపరమైన సమస్యలను తొలగించే ప్రభా బిడ్డకు మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడండి. అలాగే పొల విషయంలో కూడా సహాయం దయచేయండి. దాన్ని ఆక్రమించుకునే వారికి మంచి మనసును దయచేసి వారికి కఠినపరిచి ప్రభా వారి ద్వారా ప్రభా నాయన మా పొలాన్ని మాకు స్వాధీనపరచుకునేలాగా మీరు సహాయం దయచేయండి. మీకు అసాధ్యం ఉన్నటువంటిది ఏమి లేదు ప్రభా నాయన. సమస్తమును సాధ్యమే కనుక ప్రభా నాయన నమ్మడం మీ వల్లనైతే సమస్తం సాధ్యమేనో నమ్ముతున్నాం. ఆ యొక్క విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి. అలాగే మాకు ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి. వారి ఉద్యోగ విషయాల్లో కూడా మీరు సహాయం దయచేయండి. అలాగే ఎంతమంది ఎవరిని బిడ్డలై ప్రభా నాయన దూరదేశాలు ఉద్యోగాల నిమిత్తమై ప్రభా నాయన చదువు విషయం అయితే ఉద్యోగ నిమిత్తమై వెళ్ళి అన్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. ఇవన్నీ మీ కృపలో భద్రపరచుకొని ఎవరిని బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధులు సైతాన్ శక్తులు లంక ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యంలో బిడ్డలు దయచేయండి ప్రభా. ఉద్యోగాలు ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడండి ప్రభా. అలాగే ఇక్కడ కూడా చదువుతున్న బిడ్డలను ప్రభానైనా నూతన కాలేజీలో జరిగిన బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించండి ప్రభానైనా. బిడ్డలు రాకపోక విషయాలు మీరు తోడుకోండి. ఎవరిని బిడ్డల ప్రభా ఎలాంటి సైతం శోధన లంక ప్రభా నీ కృపలో భద్రపరచుకోండి. అలానే ప్రభా నాయన ఇంకా ఎంతమంది ఉద్యోగాలు రాక ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించి ఆశ్రయించండి. మంచి ఉద్యోగాలు వచ్చేలాగా మీరు దీవించి ఆశ్రయించండి. వారి ప్రార్థనలు మీరు ఆలోచించండి, మరలు మీరు వినండి. హృదయ రహస్యాలైన దేవుడు ప్రభానైనా బిడ్డలు ఎంతమంది అయితే చెప్పుకోలేకున్నారో ప్రభానైనా బిడ్డలందరికీ మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా ఈ వాక్య పరిచయం చేసిన ప్రతి ఒక్క దాసుని మీరు పేరు పెరవలసిన దీవించి ఆశ్రయించండి. ఇదిగో ప్రభా వృద్ధాప్యంలో ఉన్న ప్రభా నీ బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి. వృద్ధాప్యంలో ప్రభా ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆ బిడ్డని వాక్య పరిచయం చేయించుండగా ప్రభా బిడ్డలకు ఎలాంటి వృద్ధులకు సమస్యలు లేకుండా కాపాడండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వృద్ధాప్యంలో ప్రభా మీ పరిచయం నిమిత్తం ఆ బిడ్డలు వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళాను సూత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలు మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా నాయన. ఇంకా ఎంతమంది ఎవరి బిడ్డలు కూడా ప్రభా నీ పరిచయం చేయించుండగా ప్రభా బిడ్డలకు ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులకు లొంక ప్రభా నాయన బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. నీ వాక్య పరిచయం పరిపూర్ణంగా చేయలాగా మీరు దీవించి ఆశ్రయించండి. అలాగనే ప్రభా నాయన మమ్మల్ని కూడా ప్రభా నీ వాక్య పరిచర్య నిమిత్తమై ప్రభా వాడుకోగలని మేము మనం చేసుకుంటున్నాం తండ్రి. నీ చిత్తమై ఉంటే ప్రభా మమ్మల్ని వాడుకోరండి. అలాగే మన నోటిని మీ బూరగా వాడుకునండి తండ్రి. ఇదిగో తండ్రి మా వల్ల ఏమైనా తప్పిదములు ఉన్నా క్షమించండి. ఇదిగో ప్రభా వాక్యాన్ని
చెప్పే విధానంలో ప్రభా మాకు మంచి జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. నాయన వాక్యాన్ని మంచిగా చెప్పుకోవడానికి మంచి తెలివిని దయచేయండి ప్రభా. వాక్యాన్ని విపులంగా చెప్పుటకు ప్రభా మీకు సాయం దయచేయండి తండ్రి. అడుగుడి ఇవ్వబడిన తట్టుడి తీయబడిన చదివించిన తండ్రి అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభా పేదవాన్ని మరలా ఆలకించి ప్రభా నాయన నేను వాక్య పరిచయం చేయటకు మీకు సాయం దయచేయగలను వేడుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశించండి. దాన్ని 30 దీవించండి. ఇంకా పెంచి ప్రభా నాయన మీ మంచిగా ఈ ఛానల్ని ప్రభా అభివృద్ధి పరచగలరని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరొక మా నీ పాసనిధిలో ఉంచుతున్నాం. ఎక్కడెక్కడైతే బిడ్డలు ప్రభా నీ పరిచర్లు ప్రభా పేద బిడ్డలకు సహాయం చేస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి ప్రభా నాయన. అలాగే ప్రభా మా నిమిత్తం మా కుటుంబాల నిమిత్తం మా బిడ్డల కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. ఇది ఈ దినమంది ఎక్కడెక్కడైతే నీ పరిచర్యలు జరుగుతున్నాయి ఆ పరిచర్యలన్నింటిని కూడా మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని మా ప్రభును తమ కుమారుడైన ప్రేయస్కి పెట్ట వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇది మా గురించి కూడా మీరు ప్రార్థించండి. మీ గురించి మేము ప్రార్థిస్తాం. మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నా, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, ఇరుకు ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా కానీ దేవునికి మొరపెట్టండి. దేవుడు మీకు సహాయం చేశాడు. ఈ వాక్యంలో సెలవించిన రోజుల్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయదును. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరించినట్టు మనలో కూడా దేవుడు మనం కష్టాల్లో ఉంటే మనకు మంచి ఆశీర్వాదాలు మన సమస్యలన్నీ తీరుస్తాయని మనం దాన్ని నమ్ముకుందాం. అలాగనే నేను నిత్యము వెలుగుగా ఉండేదను, నీ దుఃఖ దినములు సమాప్తమగును. చూడంత మంచిగా దేవుడు చెప్తున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తమగును, నీకు వెలుగుగా నేనుంటాను. నీకు ఏమి సమస్యలు ఉన్నా నేను తీరుస్తాను. కానీ నువ్వు చేయాల్సింది దేవుణ్ణి నమ్ముకోవటం, దేవుణ్ణి ప్రార్థించడం. కనుక మనం ప్రతి ఒక్కళ్ళమే మనం దేవునిలో ఉందాం, దేవుణ్ణి నడుచుకుంటుందాం. ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా మంచిగా ప్రార్థించాలని ఆ దేవుడితో ప్రార్థిద్దాం. అందరికీ వందనాలు.